లాస్ట్ టైం ఏదైతే చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నా, ఆడపిల్ల భారం కాదు, రేపటి రోజున మీకు ఒక భరోసా, అది గుర్తుపెట్టుకోండి. నాకు ఒక పాప ఉంది, ఆ పాప పుట్టినప్పుడు మేము అంతా ఫ్యామిలీ అంతా చాలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని. సో ఇట్లా ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని అమ్మాయిలని చెప్పి చంపేసి లేదంటే పొదల్లోకి విసిరేసి చదివినప్పుడే ఎక్కడో తెలియని బాధ మనసుని పిండేస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కడున్నాం, జనరేషన్ అంటున్నాము, టెక్నాలజీ అంటున్నాము, జెన్జీ అంటున్నాము, ఉద్యమాలు చేస్తున్నాం, బయటకు వస్తున్నాం. ఇంకా ఆడపిల్ల అంటే చిన్న చూపు, లేదంటే కనుక చంపేసేయాలి. భారం దేనికి భారం, ఎందుకు భారం? ఒకవేళ నిజంగా మీకు ఇద్దరు పిల్లలకే కెపాసిటీ ఉంది, మేము పెంచగలం పోషించగలం అంటే ఇద్దరు పిల్లలతోనే ఆగిపోండి. అంతేగాని ఆడపిల్లని పెంచలేమనే మాట ఎందుకు వస్తుంది? ఆడపిల్ల మీకు భారంగా ఎందుకు ఉంటుంది? ఏ విషయంలో భారం? మగ ఆడకి తేడా మీకు ఎక్కడ కనిపిస్తోంది? చదువు విషయంలో ఇద్దరు ఇద్దరికి ఒకటే విధంగా చేస్తున్నారు. అటుపక్క ఆస్తులు ఇస్తుంటే ఇటుపక్క కట్నాలు కూడా తీసుకోకుండా చేసుకుంటున్నారు ఈ జనరేషన్ లో. ప్లీజ్ అదొకటి ఆలోచించుకోండి. తల్లిదండ్రులకి ఎప్పుడు ఆడపిల్ల భారం కాదు కాదు కాదు. ఇప్పటికైనా లింగ నిర్ధారణకు సంబంధించి యాక్షన్స్ ఉన్నాయి, శిక్షలు ఏ విధంగా ఉన్నాయి? దాదాపుగా 50,000 వరకు జరిమానా ఇస్తున్నారు, 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష వేస్తున్నారు, వెయ్యాలి. మనకి స్కానింగ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు కనిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా లింగ నిర్ధారణ అడగడము తప్పు, ఆడా మగ అని చెప్పి అడగడం తప్పు. ఆ బోర్డుల వరకే పరిమితం అయిపోతుంది. అసలు ఆ బోర్డులు పెట్టిన వాళ్ళే చేసేది. ఎవరైతే బోర్డు పెడుతున్నారో వాళ్ళే ఇంకోటి చూపిస్తూ ఉన్నారు. ఆశ, ఇప్పుడు ఆడపిల్ల భారం కాదు అంటానికి ఇదిగో ఇక్కడ మా స్టూడియోలో కనిపిస్తున్న నేను ఒక్కడే మగవాడు ఉన్నాను, 2 ఆడవాళ్ళు ఉన్నారు నాకు అటుపక్క ఇటు. దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. వాళ్ళు మదర్ కూడా, ఆమె మదర్. సో పిల్లల తల్లులు. కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా మీ ముందు కూర్చుని ఈరోజు బులెటిన్ చెప్తున్నారు. మీకు అందరికీ కూడా ప్రపంచంలో ఏం జరిగినా మీకు అప్డేట్ చేస్తారు. ఇంతకన్నా మించిన సక్సెస్ ఏముంది? సో మగవాడితో సమానంగా ఈరోజు నాకు అటుపక్క ఒక తల్లి ఇటుపక్క ఒక తల్లి కూర్చుని మీకు ఈరోజు రుచిస్తున్నారు. వీళ్ళిద్దరు సక్సెస్ఫుల్ పీపుల్ కదా, వీళ్ళు ఎవరికి భారం కాదు కదా. ఆలోచించండి, మీ ఆలోచన మారాలనేది మా ఉద్దేశం. అండ్ ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, అక్రమ లింగ నిర్ధారణ సెంటర్లు ఏమీ చేయలేమా? ఎందుకు చేయలేము? చేయొచ్చు, కానీ ప్రజలు మారాలి. అధికారుల తర్వాత పక్కన పెడతాం, ముందు ప్రజల్లో ఆలోచన ఉంటే మీరు వెళ్ళకపోతే ఆ సెంటర్లు ఉండవండి, గుర్తుపెట్టుకోండి.